లాస్ట్ వీడియోలో మిడ్ మార్నింగ్ దగ్గర స్టాప్ చేసాం కదా! ఆ వీడియో లెంత్ ఎక్కువొచ్చింది అని. సో, మిడ్ మార్నింగ్ 11 నుంచి 12 పీఎం మధ్యలో వాటర్ తీసుకోండి. ఆర్ ఎక్కువ ఆకలిగా అనిపిస్తే ఒక ఫ్రూట్ ఆర్ ఏమైనా నట్స్ ఉంటే తీసుకోండి. నట్స్ తీసుకున్నా సరే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఫ్రూట్ అయితే బెటర్. ఈ టైంలో విటమిన్స్ ప్లస్ వాటర్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ కూడా దొరుకుతుంది. వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఆఫ్టర్ దట్ లంచ్ 1 పీఎం నుంచి 2 పీఎం మధ్యలో ఖచ్చితంగా కంపల్సరీ లంచ్ కంప్లీట్ చేసేయాలి. సో, దీంట్లో జనరల్‌గా మనందరం రైస్ తీసుకుంటాం కాబట్టి 1 కప్ రైస్ తీసుకుని 1 ½ కప్ కర్రీ తీసుకోవాలి. ఎప్పుడు కూడా రైస్ కన్నా కర్రీ క్వాంటిటీ ఎక్కువుండాలి. అది అందరికీ తెలిసిందే. అండ్ కర్రీతో పాటు 1 కప్ వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకోవడం చాలా మంచిది. కర్రీస్‌లో అన్ని కర్రీస్ మనం వండుకునే అన్ని కర్రీస్ తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని వెజిటబుల్స్ పీసీఓడి వాళ్ళకి తీసుకోకూడదు అని చెప్తారు. అవి నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను మీకు. బట్ ఆల్మోస్ట్ మనం తీసుకునే అన్ని కర్రీస్ ఓకే పీసీఓడికి. కొన్ని అవాయిడ్ చేసే వెజిటబుల్స్ ఉన్నాయి గానీ, మరీ అంత కంప్లీట్‌గా అవాయిడ్ చేయక్కర్లేదు. తక్కువ తీసుకుంటే బెటర్. సో, ఒకవేళ పప్పు తీసుకోండి. పప్పులో ప్రోటీన్ ఉంటది. సో, కర్రీతో పాటు వెజిటబుల్స్ పెట్టుకున్నాం కాబట్టి వెజిటబుల్స్‌లో ఫైబర్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోండి. అంటే మజ్జిగ. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం వల్ల మనకి వాటర్ క్వాంటిటీ మనం రీచ్ అయినట్టు ఉంటది. బాడీ కూడా హైడ్రేషన్ దొరుకుద్ది. అండ్ కర్డ్‌లో గుడ్ బ్యాక్టీరియా ఉంటది. ఈ హోల్ కాంబినేషన్ వల్ల మీల్ బ్యాలెన్స్‌డ్ అవుతది. అంటే 1 కప్ రైస్, 1 ½ కప్ కర్రీ అండ్ 1 కప్ వెజిటబుల్స్. ఆఫ్టర్ లంచ్ కొద్దిగా ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ తీసుకొని 1 గ్లాస్ బటర్ మిల్క్. ఇది బ్యాలెన్స్‌డ్ మీల్. ఈవినింగ్ 5-6 పీఎం మధ్యలో రోస్టెడ్ చనా గానీ, స్ప్రౌట్స్ గానీ లేదా ఒక ఫ్రూట్ తీసుకున్నా పర్లేదు. ఇవి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇస్తాయి. అప్పుడు షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. జనరల్‌గా ఆ టైంలోనే కదా మనకేమైనా స్వీట్‌గా తినాలి అనిపిస్తది లంచ్ తర్వాత. సో, స్ప్రౌట్స్ తీసుకోవడం మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిన్నర్. డిన్నర్ మాత్రం 7:30-8:30 లోపల ఫినిష్ చేసేయాలి. అండ్ లైట్‌గా ఉండాలి డిన్నర్ ఎప్పుడు. నేనైతే వెజిటబుల్ సూప్ చేసుకోవడం బెటర్ అని ప్రిఫర్ చేస్తాను. నేనెలా చేసుకుంటానో ఆ సూప్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోస్‌లో పెడతాను. సో, ఇది వీడియో. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.